అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగ ఆరంభం లేదా సంవత్సర తొలి రోజు అని అర్థం. ఇది సంస్కృత పదం నుండి పుట్టింది. ఉగాది అంటే తెలుగు వారి నూతన సంవత్సరం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా, న్యాయం జరిగిన రోజుగా దీన్ని జరుపుకుంటారు. వసంత ఋతువు ఆరంభంతో విధులతో కలకలలాడుతుంది. షడ్రుచుల ఉగాది పచ్చడితో జీవితంలోని కష్టాభివృద్ధితో స్వీకరించాలనే సందేశాన్ని పంచాంగ శ్రవణంతో నూతన సంవత్సర ఫలితాలను బ్రహ్మదేవుడు ఈ రోజునే సృష్టిని ప్రారంభించాడని, కలియుగం కూడా ఈ రోజు నుండే మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. ప్రారంభమవుతుంది. చెట్టు చిగురించి ప్రకృతి పచ్చదనంతో నిలుస్తుంది. సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. ఇదే తెలుగు వారి నూతన సంవత్సరం. పంచాంగ శ్రవణం కొత్త సంవత్సరం రాశి ఫలాలు, నక్షత్రాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఈ పంచాంగ శ్రవణం. ఇది భవిష్యత్తు ప్రణాళికకు సహాయపడుతుంది. తీపి, ఉప్పు, కారం, పులుపు, వదరు వీటన్ని కలయికనే ఉగాది పచ్చడి. వేప పువ్వు చేదు, బెల్లం తీపి, చింతపండు పులుపు, మామిడికాయ వగరు, కారం ఉప్పు. తీపి ఆనందానికి ప్రతీక, పులుపు ఉత్సాహానికి ప్రతీక, ఉప్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కారం చురుకుదనానికి ప్రతీక, కష్టానికి అనుభవానికి ప్రతీక, చేదు బాధకి ప్రతీక. వీటన్నిటి కలయికే మానవ జీవితం. వీటన్నిటిని సమానంగా స్వీకరించడమే ఈ పండుగ ఉద్దేశం. అందరి